మోహన్ లాల్ సినిమా అంటే దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఈ ఏడాది ఆయన ఇప్పటికే ఎల్ టు ఎంపురాన్, తుడరం, హృదయపూర్వం చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఈ ఏడాది చివర్లో ఆయన వృషభతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని ప్రధాన భాషలతో పాటే తెలుగులోనూ ఈ రోజే విడుదలైంది. దీని విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి. కథ విషయానికి వస్తే ఆదిదేవ్ వర్మ అంటే మోహన్ లాల్ పెద్ద బిజినెస్ మ్యాన్. అతడికి తన కొడుకు తేజ్ వర్మ అంటే సమర్జిత్ లంకేష్ అంటే ప్రాణం. కొడుక్కి కూడా తండ్రి అంటే అంతే ఇష్టం. అయితే ఆదికి తరచుగా కలలో రాజులు రాజ్యాలు గుర్తుకొచ్చి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. తండ్రి సమస్యను పరిష్కరించడం కోసం తన తండ్రి సొంత ఊరికి వెళ్లిన తేజ్ వర్మకి అక్కడ విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. తండ్రి తరహాలోనే అతను కూడా మానసిక సమస్యలతో ఇబ్బంది పడతాడు. దాంతో ఆదిదేవ్ రంగంలోకి దిగి ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే తమ పూర్వ జన్మలకు సంబంధించిన అంశాలు తెలుస్తాయి. ఇంతకీ గత జన్మలో ఆదిదేవ్ తేజ్ జీవితాల్లో ఏం జరిగింది, వర్తమానంలో తమకు ఎదురైన ఇబ్బందులను ఆ ఇద్దరు ఎలా అధిగమించారు అన్నది మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే మోహన్ లాల్ దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న నటుడు. ఆయన ఒక సినిమా చేశాడు అంటే ఆ కథలో ఏదో ప్రత్యేకత ఉంటుందని, ఆయన పాత్రలోనూ దమ్ముంటుందని నమ్ముతారు. అలా నమ్మి వృషభ థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకులందరికీ కూడా ఆ భ్రమలు విడిపోవడానికి ఎంతో సమయం పట్టదు. అలా అర్థమవుతున్నప్పుడు తర్వాతైనా బాగుంటుందిలే అనే ఆశతో ముందుకు సాగుతాం. కానీ పట్టుమని పావు గంట కూడా అవ్వకుండానే ఇదేం సినిమారా బాబోయ్ అనిపించి ముందు ముందు కూడా ఏం మార్పు ఉండదనే సంకేతాలిచ్చి చివరి వరకు కూర్చోవడం సాహసమే అని చెప్పడం వృషభకి చెల్లింది. ఏదే ఎవరి సినిమా అయినా ఇలా తయారైతే ఓకే, కానీ కథల ఎంపికలో గొప్ప అభిరుచి ఉందని గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ నుంచి ఇలాంటి చిత్రం రావడమే ఆశ్చర్యం. 400కు పైగా సినిమాలు చేసిన లాలెట్టన్ కెరియర్ లో అట్టడుగున నిలవడానికి అన్ని అర్హతలు ఉన్న చిత్రంగా వృషభను చెప్పుకోవచ్చు. అంటేనే ఇది ఏ స్థాయిలో టార్చర్ పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. వృషభ అనే పవర్ఫుల్ టైటిల్ చూసి, మోహన్ లాల్ రాజు వేషంలో ఉన్న పోస్టర్లు చూసి ఏదో ఊహించుకుని వెళ్లే ప్రేక్షకులకు మాత్రం కొన్ని నిమిషాలకే భ్రమలు వీడిపోయేలా చేస్తాడు దర్శకుడు. అసలు ఈ సినిమాలో హీరో మోహన్ లాల్ కాదు, ఎవరో సిమర్జిత్ లంకేష్ అట. అతన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఏమో కానీ ముఖంలో ఏ చిన్న హావభావం కూడా పలకని అతనే ఇందులో హీరో. తన బ్యాక్గ్రౌండ్ ఏంటో కానీ ఏకంగా 10 మంది దాకా నిర్మాతలు కలిసి ఈ కుర్రాడిని నిలబెట్టడానికి కోట్లు పోసి చేసిన వ్యర్థ ప్రయత్నం వృషభ. అసలు ఏం చెప్పి మోహన్ లాల్ ని ఈ సినిమాను ఒప్పించారో కానీ ఈ సినిమా చూసిన ఆయన అభిమానులు మాత్రం లాలెట్టన్ ఎలా దీన్ని ఓకే చేశాడని తల పట్టుకోవడం ఖాయం. ఆ తర్వాత కథ వర్తమానంలోకి వస్తుంది. అక్కడ లాల్ కొడుకుగా లంకేష్ విశ్వరూపం మొదలవుతుంది. సన్నివేశం ఏంటో తెలియకుండా అతడి ఎక్స్ప్రెషన్ చూసి అది అతను ఏ రసం పలికిస్తున్నాడో చెప్పగలిగిన వాళ్లకు అవార్డులు ఇవ్వచ్చు. ఓ పక్క తండ్రి కొడుకుల ఎమోషన్, ఇంకో పక్క హీరో హీరోయిన్ల రొమాన్స్ అంటూ ప్రథమార్థంలో ఏవేవో సీన్లు పేర్చారు. ఏవి కనీస స్థాయిలో కూడా ప్రభావం చూపలేదు. అప్పుడే పరిచయమైన హీరోతో హీరోయిన్ క్యాజువల్ గా మాట్లాడుతూ అతడి నుదుటిన ముద్దు పెట్టి డ్యూయట్ వేసుకోవడం చూసి కళ్ళు బయలు కమ్ముతాయి. నటీనటుల విషయానికి వస్తే మోహన్ లాల్ కెరియర్ లో ఫ్లాప్లు లేవని కాదు, కానీ ఆ ఫ్లాప్ సినిమాల్లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ గురించి వంకలు పెట్టడానికి అవకాశం ఉండదు. కానీ వృషభ మాత్రం అందుకు మినహాయింపు. లాలెట్టన్ పర్ఫార్మెన్స్ సైతం ప్రేక్షకులను ఎంగేజ్ చేయదు. ఆయన చాలా అన్య మనస్కంగా ఈ సినిమా చేశాడని చాలా చోట్ల తెలుస్తూనే ఉంటుంది. ఈ పతాక సన్నివేశంలో ఒక్క చోట మాత్రమే లాల్ ముద్ర కనిపిస్తుంది. ఇక సమర్జిత్ లంకేష్ గురించి ఏం చెప్పాలి, కనీస స్థాయిలో కూడా హావభావాలు పలికించలేకపోయాడు. కొన్ని చోట్ల సన్నివేశంతో సంబంధం లేకుండా ఎక్స్ప్రెషన్లు ఇచ్చాడు. ఓయ్ చిత్రంతో ఆకట్టుకున్న నయన్ సారిక ఇందులో క్లూలెస్ గా కనిపించింది. మోహన్ లాల్ కు జోడీగా నటించిన రాగిని ద్వివేది నటన కూడా పేలవమే. అజయ్, అలీ, కిషోర్, వినయ్ వర్మ ఇలా పేరున్న ఆర్టిస్టులు చాలా మంది ఉన్నా కూడా ఎవరికి సరైన పాత్ర లేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే సినిమా ఎలా ఉన్నా కూడా శామ్ సిఎస్ నేపథ్య సంగీతం మాత్రం ఓకే అనిపిస్తుంది. ఇందులో తన ప్రత్యేకతను అతను చాటుకున్నాడు. యాంటోనీ శాంసన్ ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువల విషయంలో ఏం డోకాలేదు. బాగానే ఖర్చు పెట్టారు, కానీ ఆ ఖర్చును దర్శకుడు నందకిషోర్ ఏ మాత్రం ఉపయోగించుకోలేకపోయాడు. తలాతో కలేని కథ రాసి దానికి గజిబిజి స్క్రీన్ ప్లేను జోడించి ఏ మాత్రం ఆసక్తి రేకెత్తించని సన్నివేశాలతో ప్రేక్షకులను టార్చర్ పెట్టాడు నందకిషోర్. చివరిగా వృషభ వృధా. రేటింగ్ 5కి 1.5 ఇవ్వచ్చు.